మంచి మాట చెప్పారు స్వామి, సంతోషం. గుడికి వెళ్ళొస్తూ శుభవార్తలు విన్నాం, చాలా ఆనందంగా ఉంది. మా ఆదిత్య చెయ్యి కూడా చూడండి. అవసరం లేదమ్మా, ఈయన మొహం చూస్తేనే తెలుస్తుంది మహర్జాతకుడు అని. ఇదేంటి నిండు నూరేళ్ళు అంటాడు, దీర్ఘ సుమంగళిగా బ్రతుకుతుంది అంటాడు. అంటే స్వామీజీ చెప్పింది అబద్ధమా? చచ, వీడితో చేతులు చూసుకునేవాడు. వీడికేం తెలుసు? ఆయన ముఖం చూసి పేరుతో సహా పిలిచేశారు. ఆయనే గొప్ప. మరి వీడేంటి ఇలా చెప్పాడు? కాస్త కూడా అనుమానం ఫీల్ అవ్వలేదా? ఎంత పని జరిగిపోయింది. ఇప్పుడు దుర్గమ్మకి అనుమానం వస్తే నేను కూడా గమనించకుండా వీడు రమ్మనిగానే వచ్చేసాను. దుర్గమ్మకి అనుమానం వచ్చినట్టుంది. దుర్గకి డౌట్ వచ్చినట్టుంది. అన్నయ్య, వదినకు అనుమానం వచ్చిందంటావా? ఇప్పుడెలా? నువ్వేం టెన్షన్ పడకు. స్వామీజీ, మళ్ళీ ఒక్కసారి తులసి చెయ్యి వాడి చెయ్యి చూసి కరెక్ట్గా చెప్పండి. నాదే ఉందమ్మా బ్రహ్మవాక్కు, నాదే ఉందమ్మా. నేను చెప్పింది శాస్త్ర ప్రకారమే కదా. ఆవిడ చేతిలో చూడండి, ఎడం భాగం నుంచి కుడి భాగం వరకు చూపుడు వేలుదాకా ఆయుష్ రేఖ ఉంది. దాన్ని బట్టేనమ్మా శాస్త్రం పూర్ణ ఆయుష్ అని చెప్తుంది. ఇక్కడ అదృష్ట రేఖ ఉంది. ఈ అదృష్ట ఆయుష్ రేఖ బట్టే ఈవిడ నిండు నూరేళ్లు బతుకుతుందని చెప్పాను. వాళ్ళకి శోభనం జరిపిస్తే సరిగ్గా వారం తిరిగేసరికి తులసి మనకు దక్కదు, మరణిస్తుంది. శాస్త్రాన్ని తప్పు పట్టలేం కదమ్మా. మంచి వార్త చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఏదైనా వాక్యేనమ్మా, దేవుడు పలికిస్తేనే మేం పలుకుతాం. దుర్గమ్మకి బాగా అనుమానం వచ్చేసినట్టుంది. అయ్యో, ఇప్పుడేం చేయడం? ఏదైనా చేద్దామా అంటే అందరూ ఇక్కడే ఉన్నారే. హలో, ఎస్ ఇన్స్పెక్టర్ ఆదిత్య స్పీకింగ్. వాట్? అవునా? అలాగా? ఎక్కడ? ఎలా జరిగింది? సరే, ఒక్క నిమిషం డాడీ, ఇప్పుడే వస్తాను. స్వామి, మీకు పుట్టుమచ్చ శాస్త్రం కూడా తెలుసా? పుట్టుమచ్చలు చూసి కూడా కొంతమంది జాతకాలు చెప్తారంట కదా స్వామి? అవునమ్మా, నాకు పుట్టుమచ్చలు చూసి జాతకం చెప్పడం వచ్చు. అలాగా? మరి నాకు కుడి అరికాల్లో నల్ల పుట్టుమచ్చ ఉంది స్వామి. దాని ఫలితం ఎలా ఉంటుందంటారు? చూపించండి. ఇదిగోండి. ఏంటి స్వామి, ఏమైంది? ఎందుకలా కొయ్యబారిపోయారు? నేనిప్పుడే నిండు నూరేళ్లు బతుకుతుందని హస్తం చూసి చెప్పానమ్మా. కానీ దోషం అరికాల్లో ఉంది. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటి స్వామి, ఏమైంది? కుడికాల్లో మచ్చుండటం వలన ఏదైనా దుష్పరిణామం ఉంటుందా? చెప్పండి స్వామి. ఏదైనా శాంతి హోమాలు చేయించాలంటే చేయించుకుంటాం. చెప్పండి, మీరు నిర్మోహమాటంగా చెప్పండి. అవును స్వామి, చెప్పండి. అవును స్వామి, మీరేం సంకోచించకండి. చెప్పదలుచుకున్నదేంటో సూటిగా చెప్పండి. పరిహారం కూడా మీరే చెప్పండి. ఈ అమ్మాయికి దగ్గరలో పెద్ద గండం ఉంది. ఆ గండం ఎలా ముంచుకొస్తుందో తెలియదు. దానివల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందో
మనం ఊహించి చెప్పలేం. మీరే జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, నువ్వు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. పరిసరాలను చూస్తూ ముందుకు సాగాలి. ఏంటి స్వామి, ఏంటి అలా చెప్పారు? ఉన్నదే చెప్పాను. ఇందాకే చెప్పాను కదా, శాస్త్రం చెప్పిందే నేను చెప్తాను అని. ఇందాక హస్తరేఖలను బట్టి చెప్పాను, ఇప్పుడు పుట్టుమచ్చలను బట్టి చెప్తున్నాను. కుడి అరికాల్లో పుట్టుమచ్చ ఉండడం వల్ల ఆడవారికి అంత శ్రేయస్కరం కాదు. అదే మచ్చ ఎడంకాల్లో ఉంటే ఎంతో గొప్ప అదృష్టం ఉండేది, మంత్రి యోగం లభించేది. ఓహో, ఇక్కడుందా దీని కిటుకు. ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? శుభమా అని దేవుడి దర్శనం చేసుకుని వస్తుండగా ఆ జ్యోతిష్యుడు చెప్పడం వల్ల వదినకి అనుమానం వచ్చింది. సమయానికి తులసి తెలివితో పుట్టుమచ్చ సృష్టించింది కాబట్టి గండం గడిచింది. లేకపోతే అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళం. అయిపోయిందిగా, ఏదో తులసి తెలివిగా గండం నుంచి బయటపడేసింది. ఇంకా ఎందుకు కంగారు? సంతోషంగా ఉండొచ్చు కదమ్మా. అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. అసలు నువ్వెందుకన్నయ్యా తులసి చనిపోతుందని చెప్పావు? చెప్పకూడదని అనుకున్నానమ్మా, ఆ మాటే అన్నాను కూడా. నా నోటితో తులసి కళ అవుతుందని చెప్పడం ఇష్టం లేదు. చెప్పనని దాంతో వాదించా. తులసితో వాదించావా? తులసితోనే. ఆ విషయం తెలిసిన దానికే కదా, ఇంకెవరితో వాదిస్తాను? అదెంత చెప్పినా వినలేదు. అబద్ధం చెప్తే అన్నవన్నీ జరుగుతాయా మామయ్య అంటూ వాదించింది. కాదని లేకుండా చేసి నాతో చెప్పించింది. తప్పనిసరి పరిస్థితిలో చెప్పాల్సొచ్చింది. ఏ క్షణానో ఎందుకు? అప్పుడే తదాస్తు దేవతలు తదాస్తు అంటే ఏంటమ్మా? ఏమో అన్నయ్య, ఏం జరుగుతుందని ఊహించుకుంటేనే నాకు భయం వేస్తోంది. చచా, అలా అస్సలు జరగదమ్మా. తులసి విషయంలో ఏ దేవత అలా అనదు. ఏమో, ఏదైనా జరిగితే? మళ్ళీ ఆ మాట నీ నోటితో అనకో, నాకు భయంగా ఉంది. నా భయం నాది. వదినికి అనుమానం రావద్దు. వచ్చిందంటే అది తీర్చుకునేంత వరకు వదలదు. ఒకవేళ మళ్ళీ ఆ స్వామీజీ వద్దకు వెళ్తుందో ఏంటో, నాకేమో అనుమానంగా ఉంది. చూడు ప్రియా, కంగారు పడద్దు. మంచి జరగాలనే చేశాం. ప్రతిదానికి ఇంత టెన్షన్ పడితే ఎలా చెప్పు? దుర్గమ్మ స్వామీజీని బలంగా నమ్ముతుంది. ఆయన ఏది చెప్తే అది వేదం అనుకుంటుంది. దాని గురించి మనకు తెలుసు కదా. ఏదైనా అనుకుంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కొత్తవి తల్లోకి దూర్చుకోద్దమ్మా. మీరు చెప్పేది 100% కరెక్టే మామయ్య. కానీ ఎక్కడో దుర్గమ్మకి అనుమానం వచ్చిందంటే నిజం తెలుసుకోకుండా వదలదు. అదే మీ అమ్మ కూడా అంటుంది. వదినకు అనుమానం వచ్చింది, అనుమానం తీరే వరకు వాళ్ళని వీళ్ళని అడుగుతుంది. ప్రియా, నువ్వేం కంగారు పడుకు. నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టి విషయం బయటపడేలా చేయకు. 2 రోజుల్లో దసరా వస్తుంది. ఆ లోగా ఈ అనుమానం బలపడకుండా జాగ్రత్త పడాలి. నా భయం కూడా అదే. వారం రోజుల్లో చనిపోతావని స్వామీజీ రూపంలో అన్నయ్య చెప్పాడు. వదిన దానికోసం ఎదురు చూస్తుంది. పైన కూడా తదాస్తు దేవతలుంటారు. ఏ క్షణం ఎలాంటిదో చెప్పలేం కదా. ఏ క్షణంలో తదాస్తు అంటారోనని నాకు భయంగా ఉంది. నీ భయం పోగొట్టడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ అమ్మా? వారం రోజుల తర్వాత ఏంటి దీనికి ఏం కాలేదు అని ఆలోచన చేస్తుంది కదా.
అందుకని మనం మృత్యుంజయ యాగం ప్లాన్ చేసి నమ్మిద్దాం. దుర్గ జరగనిస్తుందా? యాగానికి అడ్డుపడుతుంది కదా. మన యాగాలు యజ్ఞాలు అదెందుకు కొనసాగిస్తుంది? ఎందుకంటే నీకు చెడు జరగడమే కదా అది కోరుకునేది. అలాంటిది మనల్ని ఎందుకు ముందుకు వెళ్ళిస్తుందమ్మా? అందుకే కదా మామయ్య, దసరా రోజుల్లో అఖండ జ్యోతి వెలిగిస్తే మంచి జరుగుతుందని చెప్పి అఖండ జ్యోతిని వెలిగించేలా చేద్దాం. ఆవిడ దృష్టిలో అది అఖండ జ్యోతి, కానీ మన దృష్టిలో మృత్యుంజయ యాగానికి నాంది. మృత్యుంజయ యాగంతో ప్రియ భయానికి కూడా పరిష్కారం లభిస్తుంది కదా. దుర్గమ్మతోనే అఖండ జ్యోతి ప్రజ్వలన చేయించి ఆ తర్వాత మనం ఏ దేవాలయంలోనో ఎక్కడో అక్కడ వీలైతే పంతులు గారిని మేనేజ్ చేసి ఇంట్లోనే మృత్యుంజయ యాగం జరిపించేద్దాం. చూసావా, ఇప్పుడు నీకు తృప్తే కదా? నీ భయాన్ని పోగొట్టడానికి, నీకు ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండడానికి ఈ మృత్యుంజయ యాగం జరిపిస్తానంటున్నారు. అది ఎలాగైనా చేద్దాం. నువ్వు భయపడకు ప్రియా, ధైర్యంగా ఉండు. దీని బుర్ర అయస్కాంతం. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా టక్కున పరిష్కారం ఆలోచిస్తుంది. అదేనమ్మా తులసంటే. మన తులసా మజాకా? ప్రియా, వస్తాను. ఆదిత్య, ఆదిత్య, ఏంటి అంత ఆలోచిస్తున్నావు? ఏదోలే. ప్రసాదం ఇద్దామని వస్తే నువ్వేంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సరే, ప్రసాదం ఇచ్చి. ముందేం ఆలోచిస్తున్నావో చెప్పు. నువ్వే కనుక్కో. ఆలోచన నీదైతే నేను కనుక్కోవడం ఏంటి? అయినా నిన్ను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది చెప్పు. నా చిన్నప్పుడు రేడియోలో ఒక యాడ్ వచ్చేది. ఏం యాడ్? చిన్నప్పుడు రేడియోలో ఒక యాడ్ వచ్చేది కదా. ఏమి రామయ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? నా గొడ్లెస్ ఆవిడికి పైకప్పు ఎలా వెయ్యాలా అని. అలా ఉంది. ఏం ఆదిత్య, నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే గాని కంటెంట్ కరెక్ట్ కాదు. మరి ఆలోచన నీది కదా, కంటెంట్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? నువ్వు నేను వేరు కాదు కదే. నువ్వు నాకు ఇక్కడుంటావు, మరి ఇక్కడుండవా? అంటే నాకు ఇక్కడొచ్చింది, మరి నీకు అక్కడ రాదా? దీన్నే ఓవర్ అంటారు. గుర్తుకొస్తుందా అని చెప్పడం కూడా ఓవరేనా? అసలు నువ్వు దేనికి అంత బుర్ర చించుకుని ఆలోచిస్తున్నావు? నేను ఇంటి పైకప్పుల గురించి, పెరట్లో మొక్కల గురించి ఆలోచించట్లేదు. మరి దేని గురించి ఆలోచించావో? రేపు మనకు పుట్టబోయే బాబుకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అబ్బా, దీన్నేమంటారో తెలుసా ఆదిత్య? ఏమంటారే? ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అంటారు. ఏయ్, నువ్వే కదా నే ప్రామిస్ చేసింది. ఏడాదిలోపు అత్తమ్మ నీ చేతిలో బిడ్డను పెడతాను అన్నావు. మా అమ్మేమో కవల పిల్లలు కావాలి అంది. నువ్వు ప్రామిస్లు చేసినప్పుడు ఆ ప్రామిసులు నిలబెట్టడం భర్తగా నా బాధ్యత కదా. అందుకే నువ్వు అన్న మాట ఖాయం చేస్తాను. ఆ పేరేంటో డిసైడ్ చేస్తాను. ఏం డిసైడ్ చేస్తావు? ఆ బాబు పేరు దుర్గా ప్రసాద్ అని పెడతాను. అమ్మ పేరు నాన్న పేరు కలిసి వచ్చేటట్టు ఉంటుంది. అబ్బా అబ్బా అబ్బా, వెరీ గుడ్, చాలా గొప్ప ఆలోచన చేసావు. మరి కవల పిల్లలు పుడితే? ఒకటి నువ్వు డిసైడ్ చేసే పేరు, రెండోది నేను డిసైడ్ చేసే పేరు. నువ్వేం పెడతావే? నాకు మా అమ్మ నాన్న ఉన్నారు కదా, పాప బాబు. అవునవును,
మన రహస్యం తెలిస్తే మన బతుకు బస్టాండే. ఇది వాళ్లే తన నిజమైన తల్లిదండ్రులు అనుకుంటుంది, కానీ వాళ్ళు కాదు కదా. కవల పిల్లలు పుడితే నేను చెప్పిన మొదటి పేరు ఓకే చేసింది. రెండో బిడ్డకి ఏం పేరు పెడుతుంది? తులసి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు కాదని అంటే షాక్కి గురవుతుంది. ఏంట్రా ఆదిత్య ఇంకా ఆలోచిస్తున్నావు? కరెక్టే. నువ్వు చెప్పిన పేర్లు కూడా కరెక్టే. కరెక్టే కదా? అయితే ప్రసాదం తీసుకో. మీరు ఫోన్ చేసి రమ్మన్నారని మంచి మంచి పట్టు చీరలు తెచ్చానమ్మా. మీ రేంజి తెలిసి అన్నీ సూపర్ శారీసే తీసుకొచ్చానమ్మా. మీ టేస్ట్కి తగ్గట్టుగానే ఉంటాయమ్మా ఈ చీరలు. ఇదిగో, టేస్ట్కి తగ్గట్టు కాదు, క్వాలిటీ కాస్ట్కి తగ్గట్టుగా ఉండాలి. అమ్మా, అన్నీ అలాంటివే తెచ్చానమ్మా. మీరు ఫోన్ చేశారు కాబట్టి ఏదో ఫంక్షన్ ఉండుంటుందని తెచ్చానమ్మా. ఫంక్షన్ లేదు సేటు, నా కోడలికి పెట్టాలి. ఈ సారీ చూపించండి. ఇది చూడండి మేడం, బాగుంది. చాలా బాగుంటుంది. కొత్త మోడల్ చీరమ్మా. ఆహా, ఏంటంటే జోరుగా చీరలు సెలెక్ట్ చేస్తున్నారు? అమ్మగారికి అప్పుడప్పుడు ఇలా చీరలు కొంటాం అలవాటమ్మా. ఇప్పుడు ఏంటంటే అకేషన్? సమయానికి వచ్చారు, కూర్చోండి. ఏంటంటే ఎవరి కోసం ఈ చీరలు? తులసి, నువ్వు చీరలు బాగా సెలెక్ట్ చేస్తావుగా, లక్ష్మికి కూడా సెలెక్ట్ చేయి. దుర్గమ్మ వారం తర్వాత లక్ష్మిని పంపిస్తానంది కదా, అందుకే లక్ష్మిని లాంఛనాలతో గ్రాండ్గా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నా. ఎలాగో వచ్చావు కదా తులసి, నువ్వు కూడా ఒక శారీ తీసుకోమ్మా. తీసుకోండి అమ్మా, అన్ని 1,00,000 పైన చీరలేనమ్మా. హ? 1,00,000 పైన చీర? మరి ఏమనుకున్నావు? మా దాక్షాయిని ఆంటీ అంటే అదే. 1,00,000 రూపాయల చీరలు కూడా ఉంటాయా? నువ్వెప్పుడైనా నా కోసం తెస్తేనే కదా నీకు రేట్ల గురించి తెలియడానికి. ఇప్పుడు నా గురించి ఎందుకులే గాని, అయినా చీరల గురించి నాకేం తెలుస్తాయి చెప్పు? నాన్న కార్డు ఇవ్వడం, మీరెళ్ళి చీరలు కొనుక్కోవడమే కదా. సరే సర్లే, నాన్న కార్డు ఇచ్చిన సంగతి మళ్ళీ అనకు. ఆంటీ, ఈ చీర బాగుంది కదా, చూడాదిత్య. లక్ష్మికి చాలా అందంగా ఉంటుంది. ఇదిగో, నువ్వు కూడా ఒకటి తీసుకోవాలి. తప్పకుండా ఆంటీ, మీరంత ప్రేమగా తీసుకో అంటే నేను మాత్రం తీసుకోకుండా ఎందుకుంటాను? అసలు మీ మనసు ఎంత మంచిదా ఆంటీ. నిన్నొచ్చి లక్ష్మిని పంపించు తీసుకువెళతాను అంటే మా దుర్గమ్మత్త పంపను అని అవమానించింది. లక్ష్మి నిజంగా చాలా అదృష్టవంతురాలా ఆంటీ. దాని మనసు భగవంతుడు మారిస్తే నేను నిజంగా అదృష్టవంతురాల్ని. దానిది ఏదో చిన్నపిల్ల లక్షణాలే కాని దాని మనసు మాత్రం చాలా మంచిదమ్మా. అవునవునా ఆంటీ, మా దుర్గమ్మ గారాబం చేసి చెడగొట్టిందే గాని లేకపోతే లక్ష్మి బంగారం. అత్తా, ఏంట్రా ఆ బాక్స్ ఏంటి? టాయ్స్ అత్తా. టాయ్సా? అవునత్తా.